ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో టీఎస్పీఎస్ అయితే బోర్డు ముట్టడం జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి యువకులకి ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పాడో, అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడో, ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ లేదు. అదేవిధంగా గ్రూప్ 1లో మెరిట్లో సాధించిన విద్యార్థులకు ఉద్యోగాల కోసం దాదాపు ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఎలాగైతే మోసం చేస్తుందో ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మోసం చేస్తుంది. దీన్ని తప్పుదో పట్టించడానికి అడ్డగోలుగా భారతీయ జనతా పార్టీ కార్యాలపైన దాడులు చేస్తున్నారు ఈ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నాయకులు. కాబట్టి భారతీయ జనతా యువ మోర్చా నుంచి హెచ్చరిస్తున్నాం, ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిరో, జాబులు ఇచ్చిరో, ఏదైతే మీరు హామీ ఇచ్చిరో, 6 పథకాలు ఏదైతే ఇచ్చిరో అవన్నీ కూడా హామీ ఇవ్వాలని చెప్పి యువ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా యువ మోర్చా జిందాబాద్. ఏదైతే 1:100 ఉందో, ఏదైతే 1:100 ఉందో వాటిని తక్షణమే ఏదైతే 1:100 ఉందో వాటిని ప్రతిపాదించాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి కమాండర్ గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 గ్రూప్ 3లలో పోస్టులు పెంచాలి. మెగా డిఎస్సిని వేయాలి. మెగా డిఎస్సిని ఖచ్చితంగా వేయాలని మా యొక్క డిమాండ్. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. భారతీయ జనతా యువ మోర్చా నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చేసి భారతీయ జనతా యువ మోర్చా డిఎస్సి ద్వారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా నిరుద్యోగులకి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా గ్రూప్